Hello everyone, welcome to Ruchi Tech YouTube channel. ఈ రోజు వీడియోలో మనం కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఏపీ ఈసెట్ 2024 క్వశ్చన్ పేపర్. ఇది టోటల్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎం వాల్యూస్ పాసిబుల్ ఫర్ ఏ సబ్ లెవెల్ విత్ ఎల్ ఈక్వల్ టు 3. మనకి ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి? 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సెకండ్ ఇది యాంగులర్ క్వాంటమ్ నెంబర్. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ ఫోర్త్ వన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. మనకు రిప్రజెంటేషన్ కూడా తెలియాలి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏ లెటర్తో డినోట్ చేస్తారు? ఎన్. నెక్స్ట్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్. మనకి అజిముథల్ క్వాంటమ్ నెంబర్కి ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని ఏమంటారు చెప్పండి? యాంగులర్ క్వాంటమ్ నెంబర్. అండ్ తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ ఎస్. ఓకేనా? ఇప్పుడు మనం వాళ్ళు ఏమడిగారు? ద టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూ అని ఉంది. మనకి చదువుకున్నాం ఒక్కొక్క క్వాంటమ్ నెంబర్స్ అనేది డిస్కస్ చేసుకునేటప్పుడు మనం కనుక్కోవడానికి ఫార్ములా ఏమన్నా ఉందా? ఉంది. ఏంటది? 2l+1. మనకి మామూలుగా ఎల్ అనేది యాంగులర్ క్వాంటమ్ నెంబర్ కదా, ఆ క్వాంటమ్ నెంబర్లో వాల్యూస్ అనేది ఏమేమి ఉంటాయి? -l, 0, +l. అవునా కాదా? ఎల్ వాల్యూస్. ఇప్పుడు మనం ద టోటల్ నెంబర్ ఆఫ్ అడిగారు కాబట్టి పాసిబుల్ వాల్యూస్ 2l+1 ఫార్ములా. సో ఆ ఫార్ములా ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఎల్ ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత ఇచ్చారు? ఎల్ వాల్యూ 3 ఇచ్చారు +1. ఇప్పుడు 2 × 3 + 1 ఈక్వల్ టు ఎంత? 7. సో మనకు ఆన్సర్ ఎంత? ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి? ఎల్ అనేది 3 అయినప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ 7. ఇది క్లియర్గా అర్థమైందా? 2l+1 కదా, ఎల్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 3 ఇచ్చారు. అప్పుడు 2 × 3 + 1, 2 3 6, 6 + 1 ఎంత? 7. సో ఆన్సర్ ఈజ్ 7. క్లియర్ అయిందా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ద వాల్యూ ఆఫ్ రైడ్బర్గ్ కాన్స్టెంట్ ఫర్ హైడ్రోజన్ ఆటమ్ ఆర్హెచ్ ఇన్ యూనిట్ ఇచ్చారు. ఆ యూనిట్లో మనకి ఎంత అవుతుంది అని. ఫస్ట్ మనం ఇది రైడ్బర్గ్ కాన్స్టెంట్ అంటే మనకి మేబీ ఫస్ట్ టైం వింటుండొచ్చు. ఏంటి అంటే అది మామూలుగా మనము హైడ్రోజన్ ఆటంలో వేవ్ లెన్స్ ఉంటాయి కదా, స్పెక్ట్రల్ లైన్స్, దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ కాన్స్టెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఒక కాన్స్టెంట్ కాబట్టి దానికి పర్టికులర్గా ఎలా వచ్చింది అనేది ఉండదు. దానికి పర్టికులర్ వాల్యూవే 1.09 × 10⁻⁷ అనమాట. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ సెకండ్ క్వశ్చన్. క్లియరా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటల్స్ ఆర్ కరెక్ట్లీ అరేంజ్డ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఎనర్జీ. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇంక్రీజింగ్ ఎనర్జీ అడిగారా, డిక్రీజింగ్ ఎనర్జీ అని అడిగారు అనేది క్లారిటీగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఆర్డర్ అనేది చెక్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏ ఆర్డర్ అడిగారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు ఆల్రెడీ ఈ ఆర్డర్ కావాలంటే మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లోనే నేర్చుకుంటారు. ఓకే, మాలిక్యులర్ చార్ట్ని బేస్ చేసుకొని ఇది రాస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అండ్ తర్వాత నెక్స్ట్, ఐడెంటిఫై ద మాలిక్యూల్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ ఆక్టెట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే మనకు తెలుసు ఆక్టెట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఒక్కొక్క కాంపోనెంట్కి కూడా మీరు ఎలక్ట్రాన్స్ కాన్ఫిగరేషన్ అనేది రాసుకుంటే ఏ ఆటమ్కి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు సెంట్రల్ ఆటంలో. సో మీరు కంపేర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ H2Oకి ఉన్నాయి. H2Oకి ఎందుకు అంటే ఫస్ట్ ఆక్సిజన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు టోటల్గా ఎంత? మనకి 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 లోన్ పేర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా, 6 + 2 ఎంత? 8. సో ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఈజ్. మనకు తెలుసు మామూలుగా అయానిక్ కాంపౌండ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ 2 టైప్స్ ఉంటాయి. సో మనకి యాజ్ కంపేర్ టు కోవలెంట్ కాంపౌండ్స్ అండ్ అయానిక్ కాంపౌండ్స్ మనకి డిఫరెన్స్ అనేది ఎక్కువ తెలియాలి. సో ఒక్కోసారి ఏమడుగుతారు? హై బాయిలింగ్, హై మెల్టింగ్ పాయింట్స్ అని. సో వీటి గురించి తెలిస్తే దీని గురించి కూడా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఓకే, దట్ ఇన్కరెక్ట్ అన్నారు అంటే దీంట్లో తప్పు ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కండక్టర్ ఇన్ సాలిడ్ స్టేట్. అది తప్పు కదా. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. అండ్ తర్వాత ద వెయిట్ ఆఫ్ 0.01 moles of KClO3 in grams ఈజ్ వేర్ K ఈజ్ నథింగ్ బట్ పొటాషియం కదా. పొటాషియం ఏమో 39 యూనిట్స్, క్లోరిన్ ఏమో 35.5 యూనిట్స్, ఆక్సిజన్ 16 యూనిట్స్. మనకి మోల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మోల్స్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. నో వరీ, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం ఫస్ట్ KClO3 మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ వాళ్ళు క్వశ్చన్లోనే మెన్షన్ చేశారు.
మళ్ళీ మనం వెయిట్స్ కనుక్కునే అవసరం లేకుండా. పొటాషియంకి ఎంత ఇచ్చారు 39. ఓకే, క్లోరిన్ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు 35.5. ప్లస్ ఇంకోటి ఏంటి, ఇంకో కాంపౌండ్ ఏముంది ఆక్సిజన్ ఎంత, ఒకదానికి 16 అన్నప్పుడు 3 ఉన్నాయి కదా, 16 into 3 ఎంత 48. సో మనం ఈ 3 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 122.5 grams అనేది వస్తుంది. అవునా, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా 0.01 moles ఆఫ్ KClO3 కనుక్కోవాలా. మామూలుగా మనకి మాస్ ఈక్వల్ టు మోల్స్ ఇంటూ మోలార్ మాస్ కదా ఫార్ములా. మనకి మోల్స్ ఎంత ఇచ్చారు 0.01. మనకు వచ్చిన మోలార్ మాస్ ఎంత 122.5. మనకి సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 1.225 grams. ఒకసారి ఫార్ములా రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, 0.01/122.5 చేస్తే ఎంత వస్తుంది 1.225 grams వస్తుంది. ఓకే, మాస్ ఈక్వల్ టు మాస్ బై మోలార్ మాస్, ఇది ఫార్ములా. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 100 milliliters of 0.1 molar of HCl is mixed with 100 ml of 0.1 molar of H2SO4 and the solution is diluted into 1.0 liters. The molarity of the final solution. సో మనకి ఫైనల్ సొల్యూషన్ కనుక్కోమంటున్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలో సింపుల్గా చెప్తాను, మీరు అట్లనే నాతో పాటు ట్రై చేయండి. ఓకే, ఫర్ HCl కదా, HCl మోల్స్ కనుక్కోవాలా. మనము మోల్స్ ఆఫ్ HCl ఎలా కనుక్కుంటాము, మొలారిటీ ఇంటూ వాల్యూ. మొలారిటీ ఎంత ఇచ్చారు 0.1 మోల్స్ ఇంటూ ఎంత లీటర్స్ అన్నారు 0.1 లీటర్స్ కదా. సో 0.1 ఇంటూ 0.1 అంటే నథింగ్ బట్ 0.01 మోల్స్. ఓకే, ఇది క్లియర్, HClకి అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఇలానే H2SO4కి చేయాలి కదా. మోల్స్ ఆఫ్ H2SO4 ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్, సేమ్ ఫార్ములా 0.1 మోల్స్ ఇంటూ 0.1 లీటర్. దీనికి ఎంత వస్తుంది 0.01 మోల్స్ వస్తుంది. ఇక్కడి వరకు క్లియరా. నెక్స్ట్ ఏమంటే మనకి HCl అనేది కంప్లీట్గా డిసోషియేట్ అయ్యి మనకి H+ అయాన్స్ ఇవ్వాలి. సో ఎట్లా ఇస్తుంది అంటే మీకు ఈక్వేషన్ తెలుసు కదా, 0.01 మోల్స్ ఆఫ్ HCl విల్ గివ్ 0.01 మోల్స్ ఆఫ్ H+. ఓకేనా, ఇది ఒక ఈక్వేషన్ ఉంటుంది. H2SO4కి రాస్తాను, ఒకసారి చూడండి. H2SO4 గివ్స్ రైస్ to H plus SO4 మైనస్. ఓకేనా, ఈ ఈక్వేషన్ బాగా అర్థం చేసుకోండి. ఈ రెండు మీకు ఎలా డిసోసియేట్ అవుతాయి కంపౌండ్స్ అనేది తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనము మొలారిటీ ఆఫ్ ది ఫైనల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే టోటల్ మోల్స్ బై ఫైనల్ వాల్యూ. టోటల్ మోల్స్ ఎంత 0.03 మోల్స్. ఎంత క్వాంటిటీలో డిసోసియేట్ అయినాయి అంటే 1.0. సో 0.03/1.0 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0.03 మోల్స్ అనమాట. దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మీకు ఇంకా ఈ సొల్యూషన్స్ నేను చెప్తే అర్థం కావట్లేదు సాల్వ్ చేసి చూపించమంటే నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఓకే, నెక్స్ట్ ద నార్మాలిటీ ఆఫ్ 5.3% weight by solution of Na2CO3 ఈజ్. మనకి సోడియం అటామిక్ వెయిట్ ఇచ్చారు, అలాగనే కార్బన్ ఆక్సిజన్ అనేది ఇచ్చారు. సో మీకు తెలుసు కదా ఎలా చేయాలో. ఇది మనకి అక్కడ ఏం అర్థం అవుతుంది, మనకి Na2 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ కనుక్కోవాలి. అక్కడ మొలారిటీ అడిగారా నార్మాలిటీ అడిగారా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అక్కడ అడిగింది ఏంటి నార్మాలిటీ అంటే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ చేయాలి. మామూలుగా Na2CO3 యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 106. 106/2 చేస్తే ఎంత వస్తుంది 53 మీకు అలా వస్తుంది. అంటే మనకి 2 ఈక్వాలెన్స్ అనేది ఒక కాంపౌండ్ అనేది డిసోషియేట్ అవ్వాలంటే వస్తుంది. సో మనకి నార్మాలిటీ అనేది సింపుల్గా కనుక్కోవాలంటే మోల్స్ ఇంటూ ఈక్వాలెంట్ చేయొచ్చు. ఓకే, మోల్స్ అంటే ఎంత 0.5 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ 1 మోలర్ 1 నార్మల్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మీకు ఫార్ములా రాస్తాను, మీకు అర్థం కాలేదేమో. ఇప్పుడు అర్థమైందా, N ఈక్వల్ టు మోల్స్ ఇంటూ ఈక్వాలెంట్స్ 0.5 ఇంటూ 2 ఈజ్ నథింగ్ బట్ 1. దట్ ఈస్ 1 నార్మల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత ఐడెంటిఫై ద సబ్స్టెన్స్ విచ్ కెన్ యాక్ట్ ఓన్లీ యాజ్ లూయిస్ యాసిడ్. ఇక్కడున్న సబ్స్టెన్స్లో ఏదైతే లూయిస్ యాసిడ్గా యాక్ట్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు. మామూలుగా మనకి లూయిస్ యాసిడ్ అని దేన్ని అంటాము, విచ్ యాక్సెప్ట్ ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. మనకి ఏదైతే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని లూయిస్ యాసిడ్ అంటాం. మనం ఇంతకు ముందు చదువుకున్నప్పుడు కూడా ఈ యాసిడ్ బేస్ థియరీస్లో కొన్ని థియరీస్ ఉంటాయి కదా, ఆర్హేనియస్, దాంట్లో చదువుకున్నాం. ఓన్లీ 2 కాంపౌండెంట్స్, ఒకటి ఏంటి AlCl3 ఒకటి, BF3 ఒకటి. సో మనకి ఇక్కడ ఏముంది BF3 లేదు, సో ఇంకేముంది AlCl3 ఉంది. ఇట్లా అంటే ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేను ఇలా చెప్తున్నా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఆ 25 degrees centigrade 4
0 grams of NaOH is present in 2 liters of solution, the ionic product of water in mole square by liter square at the temperature. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనుకోవాలి. ఎందుకు వాళ్ళు ఇచ్చినది ఏంటి NaOH కదా. సో ఫస్ట్ మనకి NaOH మాస్ ఎంత మనకు తెలుసు కదా, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 40 గ్రామ్స్. ఎన్ని ఉన్నాయి అంటే మోల్స్ ఎన్ని ఉంటాయి 4.0/40, దట్ ఈస్ ఎంత వస్తుంది 0.1 మోల్స్ వస్తుంది. ఇప్పుడు మనం అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా, మనకి కాన్స్టెంట్ వాల్యూ ఉంది ఏంటి 1 × 10⁻⁻14. ఓకే, దట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఎప్పుడైనా సరే ఆ 25 degrees సెంటిగ్రేడ్ దగ్గర 1.1 × 10⁻⁻14 అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఉన్న దాంట్లో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కానిది ఏంటిది? దాంట్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎల్ అంటే మనకు తెలుసు స్ట్రాంగ్ యాసిడ్ అండ్ ఈజీగా డిసోషియేట్ అవుతుంది. ఇట్ కంటెన్స్ ఓకే. నెక్స్ట్ H2SO4 అనేది కూడా ఏంటిది, అది కూడా స్ట్రాంగ్ యాసిడ్, అది కంప్లీట్గా డిసోషియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత CH3COONA, దట్ ఈస్ సోడియం అసిటేట్, అది కూడా కంప్లీట్గా డిసోషియేట్ అవుతుంది. ఇంకా దాంట్లో కానిది ఏంటిది NH4OH, అంటే ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కాదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా డిసోషియేట్ అవ్వదు, దట్ ఈస్ వీక్ ఎలక్ట్రోలైట్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, how many grams of copper is deposited on cathode when 0.5 farads of current is passed through 100 milliliters of solution of 0.1 molars of CuSO4 solution. వాళ్ళు మాలిక్యులర్ వెయిట్ కూడా ఇచ్చారు. సో మనం దీన్ని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలో ఎవరికైనా తెలుసా? ఓకేనా, ఇప్పుడు చూద్దామా ఎలా సాల్వ్ చేయాలో. మనం ఫారడేస్ క్లాస్లో చూసింటాం కదా, అంటే ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ మనకి కాపర్ అనేది ఎలా డిసోషియేట్ అవుతుంది, Cu అంటే 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోయి 2 ఎలక్ట్రాన్స్ ఫామ్ అయితే గివ్స్ అస్ కాపర్ అనేది వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఛార్జ్కి మోల్స్ ఆఫ్ కాపర్కి రిలేషన్ ఏంటో చూద్దాం. ఓకేనా, మనకి 2 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది 2 ఫారడేస్ అనేది కావాలి. ఎందుకు 1 మోల్ ఆఫ్ కాపర్ అనేది ప్రొడ్యూస్ కావాలంటే. ఓకే, ఇప్పుడు మనం కాపర్ దగ్గర ఎంత డిపాజిట్ అయ్యిందని కనుక్కోవడానికే కదా ఇదంతా. సో మనం ఏం చేద్దాము, ఎంత ఫారడే ఇచ్చారు క్వశ్చన్లో 0.5 ఫారడేస్. మనకి ఇందాక చేసిన ఈక్వేషన్లో ఎంత తెలిసింది, ఒక మోల్కి 2 ఫారడేస్ రిక్వైర్ అవుతాయని తెలిసింది. సో 0.5 ఫారడే బై 2 ఫారడేస్ పర్ మోల్ ఈక్వల్ టు 0.25 మోల్స్ ఆఫ్ కాపర్. ఓకేనా, వాళ్ళు ఏం అడిగారు, ఇది మనకి గ్రామ్స్లో అడిగారు. ఈ మోల్స్ని మనం ఇప్పుడు గ్రామ్స్గా కన్వర్ట్ చేయాలి. మనకి మాస్ ఎంత కాపర్ది 63.5. ఇప్పుడు మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఎంత అంటే 0.25 మోల్స్ ఇంటూ 63.5 గ్రామ్స్ బై మోల్ లీటర్ చేస్తే ఎంత వస్తుంది 15.875 గ్రామ్స్ వస్తుంది. ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ చూసుకున్నట్లయితే కాపర్ అనేది ఎన్ని మోల్స్ డిపాజిట్ అయింది ఎలా తెలుసుకుంటాము, 0.25 ఫారడే బై 2 ఫారడేస్ పర్ మోల్. ఈ రెండు చేస్తే మనకి ఎంత వచ్చింది 0.025 వచ్చింది. ఓకే, ఇది క్లియరా. అండ్ తర్వాత ఇప్పుడు మనకు ఈ ఏమని చెప్పాను, ఈ మోల్స్ని మనం ఇప్పుడు గ్రామ్స్గా కన్వర్ట్ చేయాలన్నాం కదా. సో మాస్ ఆఫ్ కాపర్ ఎంత డిపాజిట్ అయింది తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటి, ఇందాక చూసాం 0.025 మోల్స్ ఇంటూ 63.5. ఈ రెండు చేస్తే మనకి ఎంత వస్తుంది 15.875 గ్రామ్స్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఆన్సర్. అండ్ తర్వాత ఏంటి, మనకి మామూలుగా తెలుసు మనం సాల్ట్ బ్రిడ్జ్లో యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ కామన్ ఏంటి అంటే KCl. ఓకే, నెక్స్ట్ అట్ 25 degree centigrade ద EMF ద సెల్. ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఇచ్చారు, దాన్ని బట్టి సాల్వ్ చేయాలి. ఓకే, చెప్తాను ఎలాగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ జింక్ స్టాండర్డ్ పొటెన్షియల్ వాల్యూ ఎంత ఇచ్చారు -0.76 volts ఇచ్చారు. అలానే స్టాండర్డ్ పొటెన్షియల్ ఆఫ్ కాపర్ ఎంత ఇచ్చారు 0.34 volts ఇచ్చారు. సో మనము ద స్టాండర్డ్ EMF ఆఫ్ ది సెల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈక్వల్ టు 0.34 volts minus of 0.76 volts, that is nothing but 1.10 volts. 1.10 అంటే నథింగ్ బట్ 1.1 volts. ఓకే, మీకు రాస్తా చూడండి, చూసారా 0.34 మైనస్ 0.76 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కదా. సో 1.10 ఈజ్ నథింగ్ బట్ 1.1 volts. క్లియరా.
అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. వాటర్ గెట్స్ పర్మనెంట్ హార్డ్నెస్ డ్యూ టు మనకి హార్డ్నెస్ అనే 2 టైప్స్ ఉంటాయి. పర్మనెంట్ హార్డ్నెస్ ఒకటి, తర్వాత టెంపరీ హార్డ్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి పర్మనెంట్ హార్డ్నెస్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే మెగ్నీషియం క్లోరైడ్ ద్వారా వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2.43 grams ఆఫ్ CaHCO3 taken twice మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారు, ప్రెసెంట్ ఇన్ 20 liters ఆఫ్ వాటర్ శాంపుల్. ఇప్పుడు మనం ఏం కనుక్కోమంటున్నారు? హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి. దేంట్లో కనుక్కోవాలి? ఇది ఇంపార్టెంట్. మిల్లీగ్రామ్ పర్ లీటర్. మనకి తెలుసు కదా హార్డ్నెస్ ఆఫ్ యూనిట్స్ చాలా టైప్స్ ఉంటాయి. డిగ్రీ క్లార్క్, డిగ్రీ ఫ్రెంచ్, తర్వాత ppm, మిల్లీగ్రామ్ పర్ లీటర్. సో వాళ్ళు దేంట్లో కనుక్కోమన్నారో అది కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, వెయిట్ ఐ విల్ షో దెమ్. ఫస్ట్ చూడండి, CaHCO3 టేకెన్ ట్వైస్ ఎన్ని గ్రామ్స్ ఇచ్చారు? 2.43 grams ఇచ్చారు. మాలిక్యులర్ వెయిట్ ఎంత? 162 యూనిట్స్ వస్తుంది. ఎంత వాల్యూమ్లో వచ్చేసి అంటే 20 liters. ఫస్ట్ మనము ఈ CaHCO3 టేకెన్ ట్వైస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయాలి అంటే మాస్ బై మాలిక్యులర్ వెయిట్ కదా. మాస్ ఎంత ఇచ్చారు? 2.43 grams బై మాలిక్యులర్ వెయిట్ మనకి పైన ఎంత వచ్చింది? 162 వచ్చింది. దాన్ని చేస్తే 0.015 మోల్స్ వస్తాయి. తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ని మోల్స్ పర్ లీటర్లో చేంజ్ చేయాలి. అప్పుడు చేంజ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 0.015 బై 20 liters చేస్తే 0.075 వస్తుంది. ఓకే, అండ్ దట్ ఈస్ ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. మీకు కావాలంటే దీని ఎక్స్ప్లెనేషన్ కింద నేను మెన్షన్ చేస్తా. ఓకే, మీకు ఈ ఫార్ములాస్ తోటి ఎలా చేయాలో ఐడియా ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ తర్వాత in softening of hard water by ion exchange resin method the cation exchange resin contains మనకి మామూలుగా క్యాటయాన్ ఎక్స్చేంజ్ రిజైన్, ఆనియన్ ఎక్స్చేంజ్ రిజైన్ అని ఉంటుంది. ఓకే, మామూలుగా ఇది అయాన్ ఎక్స్చేంజ్లో కదా, సో దానికి ఏ ఉంటుంది అంటే COOH గ్రూప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కరోజన్ అనేది ఏం ప్రాసెస్? కెమికల్ ప్రాసెసా, ఎలక్ట్రికల్ ప్రాసెసా, ఎలక్ట్రోకెమికల్ ప్రాసెసా, ఫిజికల్ ప్రాసెసా అంటే దట్ ఈస్ కరోజన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో అంటే ఏం జరుగుతుంది అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అండ్ తర్వాత ఈ గ్యాల్వనైజేషన్ అనేది దేన్ని అప్లై చేస్తారు అంటే జింక్ యూస్ చేసి చేస్తారు. ఓకే, నెక్స్ట్ ద హెట్రో ఆటమ్ ప్రెజెంట్ ఇన్ నియోప్రిన్. మనకి నియోప్రిన్ స్ట్రక్చర్ తెలిస్తే ఇది ఈజీగా ఆన్సర్ చేస్తారు. మనకు తెలుసు కదా స్ట్రక్చర్ బట్టి క్లోరిన్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ టెఫ్లాన్కి మోనోమర్ ఏంటి? C2H4. ఓకే, నెక్స్ట్ ద మోనోమర్ ఆఫ్ న్యాచురల్ రబ్బర్. అసలు న్యాచురల్ రబ్బర్ యొక్క మోనోమర్ ఏంటి? దానికి 2 నేమ్స్ ఉన్నాయి. ఇది ఇంకా ఇంపార్టెంట్. ఓకే, ఐసోప్రిన్ ఒకటి, ఇంకోటి ఏంటి? 1,3-butadiene. ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్ గ్యాస్. ప్రొడ్యూసర్ గ్యాస్లో మేజర్గా ఉండేది ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్ ఒకటి, నైట్రోజన్ ఒకటి. ఇది కూడా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మనకి ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ అంటే తగ్గుతుంది కదా రోజు రోజుకి. అలా జరగడం వల్ల మనకి ఏం వస్తాయి? ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓజోన్ లేయర్ అనేది లేకపోతే డైరెక్ట్ సన్లైట్ అనేది కొంచెం దాని యొక్క బ్రైట్నెస్ అనేది తగ్గుకొని డైరెక్ట్ అర్త్ మీద పడుతుంది. అర్త్ మీద పడినప్పుడు మనకి ఏమొస్తుంది? స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో సెకండరీ పొల్యూటెంట్ ఏంటి అంటే ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఐ థింక్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్.